కారణం ఉంది. ఎవరు చూడలేకపోయారు నన్ను, నా బాధని. నా భార్య, నా కొడుకు లేటప్పుడు ఇక్కడ, నా కూతురే ఉంది. వాడు దూరదేశాల్లో ఉన్నాడు. రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. వాడికి ఎలా చూపించాలి, వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. చాలా కాలం వాడిని మభ్య పెట్టాం. నేను హాస్పిటల్లో ఉన్నా, వాడు కనపడకుండా, హాస్పిటల్లో అట్మాస్ఫియర్ కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డాం, నేను నా భార్య. నాకు తోడుగా నా చిన్నప్పటి నుంచి నాకు తోడుగా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తారు. నా చిన్నప్పటి నుంచి ఉంది అది నాకు అలవాటు. ఇక్కడ నాకు అందరూ తోడబొట్టులోనే ఉంటారు, కానీ అందులో కొద్దిగా ప్రీతికరమైన వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా నేను చెప్తున్నాను. ఫస్ట్ నాకు ఉల్లాస్ ఒక తమ్ముడు లాగా నాకు ఉంటాడు. ఇక్కడే నిలబడ్డాడు, వెనక నిలబడ్డాడు. ఉల్లాస్ ఇట్రామ్మ. నెక్స్ట్ సునీల్, అందరికి తెలిసిన తమ్ముడు లాగా. వీళ్ళు నా బాధను చూసి ఎంత అల్లాడిపోయారంటే, రూత్ తల్లి ఉల్లాస్ భార్య ఏడ్చేసి పెడబొబ్బలు పెట్టేసి, నేను మంచం మీద పడుకుంటే ఈయనేమో నా మోకాళ్ళకు నూనె రాయడు. నడవలేని స్థితి నాది. నా బాధ చెప్పుకోలేను, ఏడవలేను, ఏం చేయలేను. కుర్చీ మీద కూర్చొని, ఆ ఎగ్జిక్యూటివ్ చైర్ ఉంటుంది కదా, కింద వీల్స్ ఉంటాయి, దాని మీద కూర్చొని నా భార్య, నా కూతురు తోసుకుంటే తీసుకెళ్ళేవాడు. నేను నడవలేను. ఈవెన్ దాన్ని ఏమంటారు, వాకర్తో కూడా నేను నడవలేను. అలాంటి పరిస్థితి నాకు. దేవుడి మీద విశ్వాసం ఉంటే, ఇప్పుడు అయ్యగారు చెప్పారు, హెబ్రీ పత్రికలో చెప్పారు, దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడు ఎవరినొక్కడిని ఏర్పాటు చేస్తారు. నాకు ఆ బాధ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మోకాళ్ళు పట్టేయడం, నడవలేకపోవడం, ఆ పెయిన్ కన్నా చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. అంత ఘోరంగా ఉంటుంది. నాకు తెలియదు, అది ఎక్కడ ఇవ్వలేదు కూడా. వారం రోజులు కష్టపడ్డాను. అది మా చర్చ్ మెంబర్స్ కూడా వచ్చారు, ఇంటికి చూశారు. అందులో దేవుడు ఒకళ్ళని ఏర్పాటు చేస్తారని చెప్పాను కదా, ఆ ఏర్పాట్లో సమాధానం రావు. ఆయన ఇంటికి వచ్చారు, నా బాధను చూసి తట్టుకోలేకపోయారు. ఆయన కూడా అంతకుముందే ఆయన హార్ట్ పేషెంట్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చారు, చూడడానికి వచ్చారు. ఇలా జరుగుతుందంటే ఆయన సలహా ఇచ్చారు, ఒక న్యూరో సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలని మాకు కూడా తెలియదు. అలాగే వారం రోజులు సఫర్ అయ్యాను నేను, ఆ నొప్పి భరించలేక. ఇక చచ్చిపోతానని అనుకున్నాను నేను, అంత కష్టపడ్డాను. అప్పుడు ఆయన సజెషన్ తోటి అప్పుడు అనుకున్నాం, దేవుడు పంపించాడు. అంటే ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తాడు దేవుడు, మనం విశ్వాసంగా ఉంటే. నేను చెప్పాలనుకున్నది ఇది, మనం విశ్వాసంగా ఉంటే దేవుడు ఎక్కడి నుంచైనా ఒక మనిషిని మన దగ్గరికి పంపిస్తాడు. అది ఎవరన్నా కావచ్చు. అదేనండి, ఆయన అంటే యాక్చువల్గా జ్వరంతో మొదలైంది. జ్వరం అనే అనుకుంటున్నాం, సివియర్ ఫీవర్, ఎన్ని రోజులైనా తగ్గట్లేదు. ఫీవర్ కానీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. తర్వాత అంటే ఈయనకు కూర్చునే సీట్ దగ్గర ఒక గడ్డలాగా అయింది. ఆయన అదంత సివియర్ అని అనుకోలేదు. సరే, ఆ నొప్పి అని తర్వాత చెప్తే డాక్టర్ అన్నాడు, ఈ నొప్పి వల్లనే నీకు ఫీవర్ వస్తుంది, దీన్ని ఇదెందుకు దాచిపెట్టాం అంటే, ఆయనకు అప్పుడప్పుడు వస్తుంటుంది అదే అనుకున్నాడు, కానీ అది దానివల్ల అనుకోలేదు. సరే, ఈ గడ్డ వల్లనే నాకు నొప్పి అనుకొని ఆ గడ్డకి చిన్న సర్జరీ చేయాలి, దాంతో తగ్గిపోతుంది అంటే ఆ హాస్పిటల్ అయిపోయింది. ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, బీబీఆర్. అక్కడ ఆ గడ్డకి చిన్న సర్జరీ చేశారు, సర్జరీ అయిపోయింది. తర్వాత కూడా నొప్పి 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 నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ గడ్డ వల్లనే సీట్ దగ్గర కదా, కూర్చోలేక, నిలబడలేక, నడవలేక బాధపడుతున్నాడు అని అదే దాంట్లో ఉన్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఉంటుంది, అయ్యా ఇంత జ్వరం ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని అంటున్నారు. మేము ఇంకా అక్కడ ఆగిపోయినాం, మా మైండ్ థాట్ అక్కడికి ఆగిపోయింది. జ్వరం వచ్చింది, జ్వరం తగ్గిపోయింది, ఈ గడ్డ వచ్చింది, ఈ గడ్డ వల్ల ఫీవర్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. ఇక్కడికి ఆగిపోయి వెళ్ళడం, బీబీఆర్కి వెళ్ళడము, రావడము, ట్రీట్మెంట్ అంతానే రోజులు గడుస్తున్నాయి.
ఈయనేం బాగా అవుతలేడు కానీ గడ్డ వల్ల ఉంటుందిలే అనేసి అనుకుంటున్నాం. అప్పుడు మాకు అంటే ఇంకా అక్కడికి స్టాప్ అయిపోయి అన్ని మందులు ఇస్తున్నాం కదా, అన్ని ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నాం కదా, డాక్టర్ చెప్పినట్టే వింటున్నాం కదా అని అక్కడ ఆగిపోయినాం. మనం ఏం డాక్టర్ చెప్పింది కరెక్ట్గా చేస్తున్నాం, మేమైతే మా ప్రయత్న లోపం లేదు అని అనుకుంటానే ఉన్నాము. అప్పుడు సమాధానరావు గారు చూడడానికి వచ్చి, లేదు ఏంది ఆయన పరిస్థితి ఏంది, మీరేంది ఇట్లా కాదు, ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలా, మీరు ఇంకో రకంగా ఆలోచించాలా, వేరే హాస్పిటల్ పోవాలా, వేరే డాక్టర్ పోవాలా, ఇది ఏదో న్యూరో ప్రాబ్లమో ఇంకేదో ప్రాబ్లమో అయి ఉండొచ్చు అని చెప్పారు. అప్పటిదాకా మాకు అసలు ఆలోచన అనేది లేదు. పద్దాకా జ్వరము గడ్డ జ్వరము ఇదే అనుకుంటున్నాము. ఆయన వచ్చి చెప్పినాక అంటే ఆయన చెప్పింది ఆయనకు కూడా ఇప్పుడు ఆయనను మేము ఇంత హైలైట్ చేయడం ఆయన కూడా అనుకోకపోవచ్చు, అరే నేనేం చేస్తా జస్ట్ ఒక అడ్వైస్ ఇచ్చిన కదా అనుకోవచ్చు. బట్ మాకు అప్పుడు ఆయన దేవుడు అనిపించిన వాళ్ళలాగే అనిపించాడు. ఆయన అడ్వైస్ విన్న తెల్లారి అన్నయ్య అవునా, అడ్వైస్ విన్న తెల్లారి తీసుకొని వెళ్ళాం. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చూసాం. ఆయన మామూలుగానే చెప్పారు కానీ మాకు మాత్రం ఎంతో చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెంటనే తీసుకెళ్ళాము, వీల్ చైర్లో అట్లా తీసుకెళ్ళినాము. అక్కడ ఆయనకు యూరిక్ యాసిడ్ ఆ ప్రాబ్లం ఉందని దానికి స్టెరాయిడ్స్ ఇచ్చి దానికి ట్రీట్మెంట్ నడిచి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యి అప్పుడు 1 monthకి క్యూర్ అయ్యారు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి కూడా రాలేని స్థితి, క్రిస్మస్కి కూడా ఆయన చర్చకి రాలేదు. నేనే కాసేపు 5 minutes అట్లా వచ్చి నేను వెళ్ళిపోయినాను. ఆయన నడవలేని స్థితి. ఇక్కడ గేట్ దగ్గర నుంచి మెట్లు ఎక్కలేక ఇక్కడే కూర్చొని నేను ఇక్కడే ఉండిపోతాను, నేను రాలేను, ఇక్కడే ఉంటా. ఇంకా నేను ఆంటీని చీర అడిగాను, పట్టుకోనికి కూడా వీలవుతలేదు. ఆంటీ ఏదో ఒక చీర, మీ ఇంట్లో చీర ఏదో ఒకటి ఇవ్వండి ఆంటీ అని వాళ్ళ ఇంట్లో చీర తెచ్చి అక్కడేసి ఆ గేట్ దగ్గరే కూర్చున్నాడు. తర్వాత మెట్లు ఎక్కలేడు. నేను ఎవరిని నేను ఒక్క ఆడదాన్ని, నేను తీసుకెళ్ళలేను. ఈ ఆంటీ ఉంది, ఈ ఆంటీ తీసుకెళ్ళలేరు, ఎవ్వరు లేరు, పిల్లలు లేరు. సునీల్ ఉన్నాడు కానీ నేను వాకర్ కొనుక్కొస్తా అని బయటికి వెళ్ళాడు. ఆ వాకర్ తెచ్చే వరకు ఏడుపు, చిన్న పిల్లలు ఏడ్చినట్టు ఏడ్చారు మీద. తర్వాత ఇట్లా పాకుతా వెళ్ళాడు మెట్ల మీద. ఒక్కొక్క మెట్టు చిన్న పిల్లలు పాకుతారు కదా అట్లా పాకుతా ఎక్కాడు ఈ మెట్ల మీద. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి న్యూ ఇయర్ క్రిస్మస్కి రాలేని స్థితి మాది. అప్పుడంతా ట్రీట్మెంట్ నడిచి న్యూ ఇయర్కి నేను ఎట్లనన్నా ఏమన్నా కానీ కొట్టుకుంటైనా కానీ వస్తా అన్నాడు. న్యూ ఇయర్ నైట్ సర్వీస్ మాత్రం అటెండ్ కాగలిగినాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో నేను ఇప్పుడు ఏడ్చాను కానీ అప్పుడు ఏడవలేదు, అస్సలు ఏడవలేదు. నా కూతురు కూడా ఏడవలేదు. ఆయన అట్లా చూస్తున్నాం కానీ మేము ఏడవట్లేదు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మాకు తెలుసు మా తండ్రి మాతోనే ఉన్నాడని. మరి ఇప్పుడు నేను ఈయన ఉన్నాక నా పిల్లలు ఏదో విషయంలో ఏడుస్తున్నారు అనుకో, అది మమ్మల్ని అవమానపరిచినట్టే. నాకు ఈ బుక్ లేదనో, వాచ్ లేదనో, ల్యాప్టాప్ లేదనో, ఏదో లేదనో, వాళ్ళకి ఏదో అవసరం ఉండి వాళ్ళు మా ముందే ఇది లేదే అని ఏడుస్తూ ఉంటే మాకు అది బాధ. అంటే మేము ఇచ్చే స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఏడుస్తున్నారు అనుకో, అది మాకే కదా అవమానం. నా తండ్రి నాతో ఉండగా నేను ఎందుకు ఏడవాలి? నా తండ్రి నా భర్తకు స్వస్థత నీలేడా? ఆయన ఈ కష్టం గుండా మమ్మల్ని నడిపిస్తున్నాడు అంటే దీని ద్వారా ఏదో మాకు మేలు జరగబోతుంది, ఏదో మాకు రక్షణ జరిగిపోతుంది, ఏదో మంచి జరిగిపోతుంది. తప్పకుండా ఇందులో నుంచి బయటికి తీసుకొస్తాడు. గట్టి విశ్వాసం మాకు. ఏడ్చిందే లేదు. అందరు అనుకోవచ్చు ఏంది, మా వదిన కూడా అనుకోవచ్చు ఈయన ఇంత ఉన్నాడే మా ఏడవట్లేదు వీళ్ళు, అస్సలు ఏడ్చిందే లేదండి. ఎందుకంటే ఏడ్చి నా తండ్రి నేను అవమానపరచదలుచుకోలేదు. 100% విశ్వాసం. ఒకవేళ ఏదైనా జరిగినా అది కూడా మా మేలు కోసమే అని మేము ప్రిపేర్ అయి ఉన్నాము. ఏదైనా జరిగినా అది మా మేలుకే, అంతే. నేను ఇప్పుడైనా కానీ ఒకటే చెప్తున్నాను, నా డైలీ ప్రార్థన కూడా ఏముండదండి, నా బిడ్డలకు చదువు ఇవ్వండి, నా బిడ్డలకు ఉద్యోగాలు, నా భర్తకి ఏది ఆరోగ్యం కూడా అడగా. నేను అసలు ఏది అడగా, ఒకటి అడుగుతా. నా ప్రేయర్ ప్రతిరోజు ఒకటే ప్రేయర్. అంతకు మించి అడిగితే నా తండ్రిని నేను అవమానపరిచాను లేదా నా తండ్రి చూస్తున్నాడు కదా నా వైపు, నేను ఇది అడగొచ్చా? అడగడం అంటే అది నాకు కరెక్ట్ అనిపించదు. అసలు నాకేం కావాలో నా తండ్రికి తెలుసు, నాకేం కావాలో తెలుసు కదా, ఇస్తాడు. నాకేం కావాలో నాకు ఇస్తాడు. మీ చిత్తానుసారంగా నేను జీవించేటట్టు చూడు, ఇది ఒకటే నా ప్రార్థన. నీ చిత్తాలు, నువ్వు ఒక ప్రణాళికతో నీ భూమి మీదకి తీసుకొచ్చావు. ప్రవీణ ఇట్లా బ్రతకాలి, ఆనంద్ ఇట్లా బ్రతకాలి, ఈ కుటుంబం నన్ను కనపరిచే విధంగా ఈ విధంగా దేవుడు ఒక ప్రణాళికతోనే ప్రతి ఒక్కరిని ఇక్కడ పెట్టున్నాడండి. ఆ ప్రణాళిక చొప్పున మనం ఉన్నామా లేదా, ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఆయన అనుకున్న దాని నుంచి ఏదైనా తప్పిపోయామన్నా బాధ పెడుతున్నామా, ఎక్కడైనా ద్రోహం, మోసం, అబద్ధం ఏమన్నా చేస్తున్నామేమో, ఆయన చూసి బాధపడుతున్నాడేమో, అయ్యో వీళ్ళని నేను సృష్టించినందుకని ఎక్కడైనా బాధపడుతున్నాడేమో. అలా కాకుండా నువ్వు ఏదైతే నా గురించి ఒక ప్లాన్ చేసుకున్నావో, నా బిడ్డ ఇట్లా ఉండాలని నేను ప్లాన్ చేసుకుంటా, నా కొడుకు ఇట్లుంటే బాగుండు, డాక్టర్ అయితే బాగుండు, ఇంజనీర్ అయితే ఏదో ఒక మనకు ఉంటుంది కదా ఆశ.